వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అందుకు వేదికగా నిలవనుంది. ఇవాళ రాత్రి 7:15 మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. ఎన్డీఏ కూటమి నేతలు, విపక్ష నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు గేట్లు మూసివేస్తారు. పరీక్ష సజావుగా సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తంగా 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షకు 4 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై సీఎంఓ కీలక ప్రకటన చేసింది. రూమర్స్ గందరగోళానికి చెక్ పెట్టింది. ఈ నెల 12న ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ట్వీట్ చేసింది. ఈ ప్రమాణానికి కృష్ణా జిల్లాలోని కేసరపల్లి ఐటీ పార్క్ వేదిక కానుందని సీఎంఓ అధికారికంగా ప్రకటన చేసింది. ప్రభుత్వం మారడంతో రాజధాని పనుల్లో కదలికొచ్చింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సైతం సిఆర్డీఏ అధికారులు శుభ్రం చేయిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ల వెంట ఉన్న చెత్తను తొలగిస్తున్నారు. ఐఏఎస్ క్వార్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, హైకోర్టు సెక్రటేరియట్, జడ్జీల బంగ్లాలు, క్రికెట్ స్టేడియం, ఎన్ఐడి నిర్మాణ ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు సిఆర్డీఏ సిబ్బంది. ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం పలు ప్రాంతాల్లో అధికారిక టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని స్పందించారు. టీడీపీ విధ్వంసాలకు మారణ హోమానికి పాల్పడుతోందని పేర్ని నాని మండిపడ్డారు. గెలిచిన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో హింసను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి అన్యాయం జరిగితే మాత్రం పోరాడతామని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 12న కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఆయన ప్రమాణానికి ముహూర్తం ఖరారైంది. ఏర్పాట్ల పరిశీలనకు 5 ఐఏఎస్ అధికారులను నియమిస్తూ సాధారణ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 11 ఎకరాల విస్తీర్ణంలో ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సీఎస్ నీరబ్ సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రధాని సహా చాలా మంది వీఐపీలు వస్తున్నందున ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఎన్డీఏ 3.0లో ఏపీకి 2 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి దక్కింది. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన రామ్మోహన్ నాయుడుకి ప్రమోషన్ లభించింది. రామ్మోహన్ నాయుడు ఎంపీగా లోక్సభలో ఏపీ గళాన్ని బలంగా వినిపించారు. ప్రత్యేక హోదా, పెండింగ్ సమస్యలు సహా ప్రతి అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. దీనికి తోడు హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా ప్రసంగించడం, జాతీయ అంశాలపై అవగాహన కలిగి ఉండడం రామ్మోహన్ నాయుడుకి అనుకూలించే అంశాలుగా చెప్పొచ్చు. చిత్తూరులో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ వివాదంగా మారింది. 2019లో విగ్రహానికి అనుమతి లేదంటూ వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి టీడీపీ కార్యాలయానికి తరలించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే విగ్రహాలను ప్రతిష్ఠించారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. దాంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్ పహారాతో భద్రత కల్పిస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లోపల బయట 3 అంచెల భద్రతను అమలు చేస్తున్నారు. తనిఖీల నిమిత్తం ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈ ఉదయం నుంచి రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీకి చేరుకున్నారు. వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కానున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న షేక్ హసీనాకు అధికారులు స్వాగతం పలికారు. కేంద్రంలో బీజేపీ అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అక్రమమే అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మనుగడపై ఆమె సందేహం వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందన్నది తమ పార్టీ వేచి చూస్తుందన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఎంపీలు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. మొదట సోనియా గాంధీ పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించగా నేతలు గౌరవ్ గొగోయ్, తారిక్ అన్వర్ ఆయనకు మద్దతు తెలిపారు. తర్వాత లోక్సభ, రాజ్యసభ ఎంపీల మద్దతు లభించింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు సీడబ్ల్యూసీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అంగీకరించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్ సీటును వదులుకోనున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో వాయనాడ్, రాయ్బరేలీలో గెలిచారు రాహుల్. ఇప్పుడు ఈ రెండింటిలో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంది. దీంతో రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారట. ఎందుకంటే యూపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో కూడా దీనిపై చర్చించినట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ప్రధానమంత్రిగా ఆఫర్ ఇచ్చినట్లు జేడీయూ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయన మాత్రం ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. నితీష్ ను కలిసేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేత త్యాగి తెలిపారు. ప్రస్తుతం తాము ఎన్డీఏ కూటమితో ఉన్నామని, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు అని త్యాగి పేర్కొన్నారు. ఆపరేషన్ కమలం ముందుగా వైసీపీ లక్ష్యంగానే బీజేపీ చేపడుతుందన్నారు కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు అరవింద్ గుణశేఖర్ పోస్టుకు ఇదే తరహాలో స్పందించారు కార్తీ. వైసీపీకి 4 లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులున్నారని అరవింద్ గుణశేఖర్ తన పోస్టులో చెప్పారు. రాజకీయ పండితులు చెబుతున్నదే నిజమైతే 3/2 మంది వైసీపీ పార్లమెంట్ సభ్యులు బీజేపీలో చేరిపోతారన్నారు. దీన్ని ట్యాగ్ చేసి బీజేపీ తన భాగస్వామ్య పక్షాలు, మద్దతుదారులపై ఆపరేషన్ కమలం ప్రయోగించిందని ట్వీట్ చేశారు కార్తీ చిదంబరం. న్యూస్ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష 2024లో 67 మందికి ప్రథమ ర్యాంక్ రావడంపై నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో యూపీఎస్సీ మాజీ చైర్మన్ సారథ్యంలో 4 సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ వారం రోజుల్లో సిఫార్సులతో నివేదిక ఇస్తుందని ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ తెలిపారు. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని, ఆ తర్వాత వారి ఫలితాలను సవరించే అవకాశం ఉంటుందన్నారు. వైద్య కళాశాలలో సీట్ల భర్తీకి నిర్వహించే నీట్ను వ్యతిరేకిస్తూ డీఎంకే తీర్మానం చేసింది. కొత్తగా ఎన్నికైన డీఎంకే లోక్సభ సభ్యులు చెన్నైలో సమావేశమయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కోసం కృషి చేయాలని మరో తీర్మానం చేసింది డీఎంకే. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని మొత్తం 39, పుదుచ్చేరిలోని 1 లోక్సభ స్థానాన్ని డీఎంకే, దాని భాగస్వామ్య పక్షాలు దక్కించుకున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు స్టాలిన్. విస్తృతంగా పర్యటిస్తూ తమ తరపున ప్రచారం చేసినందుకు స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలిపారు కొత్తగా ఎన్నికైన ఎంపీలు. బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. వీడియోలో గడ్కరీని చూడ్డానికి వచ్చిన ఆయన మనవరాళ్లను ప్రేమతో కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికల్లో నితిన్ గడ్కరీ నాగ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా 3వసారి గెలుపొందారు. దీంతో వారి ఇంట్లో సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, పార్టీ నేతలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. పూణేలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీనివల్ల వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉంటే కొందరు యువకులు మాత్రం వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఓ యువకుడు చేసిన పని నెట్టింట్లో వైరల్ గా మారింది. రోడ్లు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తూ ఉండడంతో ఓ యువకుడు రోడ్డుపై పారుతోన్న నీటిలో మ్యాట్రెస్ పై పడుకొని నీటిలో జారుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తెలంగాణలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ రేపు పలు జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది.